హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇడ్లీ పిండి కొద్దిగా ఉందండి. దాంతో చిన్ని చిన్ని పునుగులు ఎలా వేయాలో చూద్దాము. ముందుగా ఆ ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి వేసుకోండి. నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి మీరు మైదా కూడా వేసుకోవచ్చు, కానీ మాకు మైదా అలవాట్లేదు కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నాను. లైట్గా ఒక హాఫ్ స్పూన్ సోడా వేసుకోండి. సోడా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ చెంచా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, బాగా మిక్స్ చేయడమే. మన బోండా పిండి ఏ విధంగా కలుపుతామో అలా కలపడమే. అలా బోండా పిండి కలిపి పక్కకు పెట్టాలండి ఒక 15 to 20 మినిట్స్. ఈలోపు ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి బాగా కలుపుకోవడమే. అంతే అండి. ఇలా కలిపి ఒక 10 to 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అది కొంచెం మ్యాగ్నెట్ అయిపోతుంది. హాయ్ అండి. ఈరోజు మనం చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ వరల్డ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. చూడండి ఈరోజు పునుగులు ఎలా చేద్దాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండి కూడా మంచిగా ఇదైంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బోండాలు వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. ఏం లేదు, నిన్న ఇడ్లీ చేశాను. ఆ ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది. ఇంకా మనం 3 రోజులు ఇడ్లీ తినాలంటే తినలేం కదా. అందుకని ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ బయట బండ్ల మీద దొరుకుతాయి కదా, అవే అనమాట. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అంతే అండి, చిన్న చిన్నగా ఇలా వేసుకోవడమే అంతే. అంటే చాలు. ఇందులో లైట్గా సోడా ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం లైట్గా పొంగుతాయి, బాగుంటాయి. ఇడ్లీ పిండి కలిసింది కాబట్టి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ట్రై చేయండి. టమాటా పచ్చడితో అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. మన బోండాలు, చిట్టి చిట్టి బోండాలు, పునుగులు. బోండాలు అంటారు, పునుగులు అంటారు, ఇంకా ఎలా అయినా సరే అనుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగా. సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు అండి. నేను కొన్ని చిన్నగా వేస్తున్నాను, కొన్ని పెద్దగా వేసుకోవచ్చు. మైసూర్ బోండా సైజులో వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మనం ఏ సైజులో అయినా వేసుకోవచ్చు. చూసారా వెయ్యగానే ఎలా పైకి పొంగుతున్నాయో, చాలా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరు ఏ సైజ్ అంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. ఇంకా సింపుల్ అండి, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవడమే. ఈరోజు నేను కట్టుకున్న చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది ఇక్కడ చిన్న స్టోర్లో కొన్నాను, జస్ట్ 350 పడింది. ఎలా ఉందో సారీ కామెంట్ చేయండి. మన పునుగులు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇందాక కొంచెం పెద్దగా వేసాను, ఇప్పుడు కొంచెం చిన్నగా వేసాను అంతే. చూసినా ఇలా మంచిగా సాఫ్ట్ అయిపోయింది, చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తాను అండి. వేస్ట్ టమాటా చట్నీ చాలా బాగుంది. ట్రై చేయండి, సూపర్. అసలు చిన్న చిన్న పునుగులు.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.